అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ హెల్తీ రెసిపీ వచ్చేసి కొత్తగా వచ్చిన మా పక్కింటి బీహార్ ఆంటీ వాళ్ళు చెప్పారు. అప్పుడప్పుడు ఈ రెసిపీ చేసుకొని తింటారంట. చాలా హెల్తీ రెసిపీ, సింపుల్గా అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుందని. ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ రెసిపీ నాకు దొరికింది. నేను తిన్నాను, చాలా కొత్తగా ఉండింది. సో మీకు కూడా చూపిస్తున్నాను. పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ఈ రెసిపీ వచ్చేసి మట్టి కుండలో చేస్తేనే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో ఇక్కడ నేను మట్టి కుండలోనే చేస్తున్నాను. 1 కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను. నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 4 తినొచ్చండి. 4 కప్పుల దాకా 4 తినొచ్చు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా పెరుగు వేసుకోండి, అంటే 500 గ్రామ్స్ దాకా. పెరుగు అంతా బాగా అటుకుల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి హెల్తీ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. తప్పకుండా అవి కూడా చూసి ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులోకి వాటర్ అంతా చేర్చకూడదు. 5 నిమిషాల తర్వాత బెల్లంతో గార్నిష్ చేసుకొని తినటమే. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి, ఎలా వచ్చిందని. ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.